పిల్లగాళ్ళు ఆడుకోనికి గ్రౌండ్లో పోతే కాళ్ళు ఇరగొడతామని వార్నింగ్ ఇస్తారు పేరెంట్స్. పుస్తకాలు తప్ప ఆటలని ఆళ్ళ ఎంబడి పోతే ఈపులు ఇమానం అయితే తిడతారు. ఇక ఆడపిల్లలు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఆడపిల్లవే నీకెందుకు స్పోర్ట్స్, నువ్వేమైనా ఉద్ధరిస్తావా అని డిసప్పాయింట్ చేస్తారు. అసుంటి ఎక్కిరింపులను ఎదిరించి దేశానికి ప్రపంచ కప్పు కొట్టుకొచ్చిర్రు మన ఆడపిల్లలు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగినాక గుర్తించాల్సిన అవసరం లేదని త్రివిక్రమ్ సార్ చెప్పినట్టే అసొంటి అద్భుతాన్ని చేసిర్రు నిన్న మన అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లా మన టీమిండియా ఆడపిల్లలు. అందులో మన తెలుగు తేజాలే శివంగులై షెండిని షెండ ఆడిర్రు అనుకోరాదురి. భద్రాచలం అసంటి ఊరు నుంచి అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్కు సెలెక్ట్ అయిన గొంగడి త్రిష, వైజాగ్ నుంచి సెలెక్ట్ అయిన శబ్నం ఇద్దరు కూడా ఎవ్వరు కాలు తగ్గేదేలే అన్నట్టు సౌత్ ఆఫ్రికా జట్టును మట్టిగా అరిపించారు అనుకోరాదురి. గొంగడి త్రిష అయితే ఏకంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నది. త్రిష 4 ఓవర్లలోనే 15 రన్నులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. ఇక చేసింగ్లో కూడా 33 బాల్సులల్లో 44 రన్నులు తీసి మ్యాచ్ను మొత్తం టర్ను తిప్పింది. ఇక గాతీర్లు ఆడినాక అవార్డులన్నీ త్రిషకే దాసోహం అన్నాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ఏకైక సెంచరీ చేసిన ప్లేయరు, ఇట్లా రికార్డులను వక్కలు చేసింది. నన్ను వెనుకపొంటి ఉండి నడిపించిన మా నాన్నకు ఈ అవార్డులు అంకితం చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. అటు శబ్నం కూడా సౌత్ ఆఫ్రికాలో ఆశలను భగ్నం చేసింది. ఫైనల్లో 2 ఓవర్లల్లో 7 రన్నులు ఇచ్చి మెయిన్ వికెట్ తీసి మ్యాచ్ను మొత్తం మార్చేసింది. మొన్న ఆసియా కప్పు, ఇప్పుడు వరల్డ్ కప్పు 2 సాధించుడు మస్తు గర్వంగా అనిపిస్తున్నదని చెప్పుకొచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పోయి ఇండియాకు కప్పు కొట్టుకొచ్చిన ఇద్దరికి కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లీడర్లు శుభాకాంక్షలు చెప్పబట్టిరు. మనం కూడా మన దేశానికి ప్రపంచ కప్ సాధించిన మన టీమిండియా అండర్-19 ఆడపిల్లల జట్టుకు శుభాకాంక్షలు చెప్దాం. ఇట్లనే ఇంకెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం.